హాయ్ అండి, వెల్కమ్ టు యువర్స్ గీతా ఛానల్. ఈరోజు నేను మీకు దత్తాత్రేయుని టెంపుల్ చూపిస్తున్నాను. మేము రీసెంట్గా వెళ్ళినాం ఈ టెంపుల్కి. ఈ టెంపుల్ చాలా బాగుంటుందండి. మీరు చూసారా ఈ నది యువతలనేమో తెలంగాణ, నది అవతలనేమో కర్ణాటక ఉంటుంది. కానీ చాలా బాగుంటుంది ఈ ప్లేస్ మాత్రం. ఇది కురువాపురం, ఇక్కడ దత్తాత్రేయుడు టెంపుల్ అన్నమాట. ఇది ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ కానీ, ఈ ప్లేస్ కానీ, ఈ వైబ్ కానీ చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ నుంచి మనం అటు సైడ్ వెళ్ళాలన్నమాట. మేము ఈవినింగ్ టైం వెళ్ళాం కదా, అసలు ఎంత బాగుంది తెలుసా వ్యూ అయితే. వావ్, అంత సూపర్గా ఉంది తెలుసా వ్యూ మాత్రము. ఆ ఈవినింగ్ టైంలో సూర్యాస్తమయం టైం కదా, ఆ టైంలో చూస్తుంటే చూడండి, అది టెంపుల్ అన్నమాట. మనం ఇటు నుంచి అటు వెళ్ళాలి బోట్లో. ఈ కనిపిస్తుందా, ఈ బోట్లో మేము వెళ్ళామన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ జర్నీ మాత్రం లైఫ్లో మర్చిపోలేమన్నమాట. ఈ జర్నీ అంత బాగుంటుంది. అసలు చూడండి, ఆ వాటర్ని చూస్తుంటేనే నాకు వాటర్ అంటే చాలా ఇష్టం అండి. నాకు వాటర్ అంటే మంచి ఈవినింగ్ టైంలో బోట్ షికార్ అంటారు చూడండి, ఆ టైప్లో అండి. ఇట్లా బోట్లో వెళ్తున్నాం కదా, అసలు ఆ వాటర్కి ఆ ఈవినింగ్ టైం చల్లగా ఇట్లా గాలి వస్తుంది. అసలు ఆ వ్యూ అసలు చెప్పడం కాదు, చూస్తే తెలుస్తుంది ఎట్లా ఉంటుంది ఏందనేది ఆ వ్యూ అనేది. అంత బాగుందండి. ఆ బోట్ జర్నీ అయితే సూపర్గా ఉంది. అసలు ఆ వ్యూలో, ఆ వాతావరణంలో, ఆ వాటర్లో పోతూ ఉంటే బా, చెప్పడానికి రాదండి మాటల. సూపర్ అంటే సూపర్గా ఉంది. మంచిగా ఇటు నుంచి అటు మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 7 అయిందనమాట. ఇటు నుంచి అవతలకి వెళ్ళేసరికి కొంచెం చీకటి అయిపోయింది. అయితే అక్కడ 7 o'clockకి హారతి ఉంటుందన్నమాట. దత్తాత్రేయుని టెంపుల్ కదా, అక్కడ హారతి ఉంటుంది. కరెక్ట్ హారతి టైంకి వెళ్ళినామన్నమాట అటు సైడు. చూడండి, మొత్తం అంటే వాటర్ ఎక్కువ లేవు, మామూలుగా ఉన్నాయి. ఇట్లా రాళ్ళని కనిపిస్తున్నాయి. వాటర్ ఎక్కువ ఉంటేనేమో మొత్తం ఫుల్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు బోటు దిగి ఇక్కడ టెంపుల్కి వచ్చినాం. టెంపుల్లో వీడియోస్, ఫొటోస్ అలో లేవు కాబట్టి జస్ట్ బయట నుంచి మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఇది ఇక్కడ చాలా బాగుందండి, మంచి వైబ్ ఉంది అసలు ఈ టెంపుల్లో. వీలుంటే తప్పకుండా పోయిరండి. అయితే మాకు హారతి అయిపోయాక రిటర్న్ వెళ్ళేసరికి 7:30 అయిపోయిందండి. అయితే చీకటి ఉంది. అసలు ఆ చీకటిలో పడవ ప్రయాణం అన్నట్టు అసలు సూపర్ అండి. అసలు ఏం లేదు, మొత్తం చుట్టూ చీకటి. ఆ ఎదురు ఉన్న టెంపుల్ దగ్గర ఉన్న లైట్లు మాత్రమే ఆ వాటర్లో పడి ఆ రిఫ్లెక్షన్కి మాకు కనిపిస్తుంది. కానీ అసలు నైట్ టైం సూపర్గా ఉంది అసలు జర్నీ మాత్రం. తర్వాత మేము ఇటు వచ్చిన తర్వాత ఇక్కడ టెంపుల్ అండి, ఇది దత్తాత్రేయుని టెంపుల్. కింద ఇది పైన టెంపుల్ ఉంటుంది దత్తాత్రేయునిది. కింద మొత్తం ఇట్లా కూర్చొని ధ్యానం చేసిన బుద్ధుడు చూడండి, అట్లా దత్తాత్రేయుడు ధ్యానం చేసిన టైప్లో కూర్చున్నాను అనమాట. చుట్టూ మంచిగా అందరి విగ్రహాలు, ఆయన అవతారాలు చూడండి, దత్తాత్రేయుని అవతారం, ప్రతి ఒక్క అవతారం ఫోటో ఉంది చూడండి అమ్మవారిది. పెయింటింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగా చేసిండండి. అసలు ఆ రూమ్లో కింద అనేది బేస్మెంట్లో ఇది ఉందన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో కాకుండా కింద. అసలు ఆ పెయింటింగ్కి, ఆ వైబ్కి సూపర్ అనిపించింది. లోపలికి పోయిన వెంటనే ఒక తెలియని ఒక హ్యాపీనెస్ అండి, ఒక భక్తి అనే దాంట్లో ఉంటుంది చూడండి, ఆ టైప్ అనిపించిందండి. చూడండి, ఆయన అవతారాల్లో మొత్తం ఇక్కడ ఫోటో మొత్తం పెయింటింగ్ రూపంలో పెట్టిండ్రు గోడల పైన. చాలా అంటే చాలా బాగుందండి అసలు. మీకు వీలుంటే తప్పకుండా వేరండి. మేము పోయేసరికి ఆల్రెడీ ఈవినింగ్ అయింది కాబట్టి, అది టెంపుల్ క్లోజ్ చేసే టైం కాబట్టి మేము ఎక్కువసేపు ఉండలేకపోయినాము. చూడండి, చాలా బాగుంది. అక్కడే గుడి వాళ్ళు అక్కడే ఫుడ్ పెడతారనమాట వాళ్ళు నైట్ టైం. ఇదైతే ఫస్ట్ ఫ్లోర్లో అనమాట, పైన అమ్మవారి రూమ్ అనమాట. ఈ గోడల పైన చూసినా అండి, అసలు అమ్మవారు ఎంత బాగా ఇట్లా సెట్ చేసిందంటే నిజంగా అమ్మవారు వచ్చి కూర్చుందేమో అన్నట్టు ఉందండి. చూడండి, ఇది గుడి వ్యూ మొత్తం. ఇది అవుట్ సైడ్ అండి. అవుట్ సైడ్ కూడా సూపర్ ఉంది అసలు. ప్రతి ఒక్క గురువుది విగ్రహాలు పెట్టిండండి. అసలు నిజంగా న్యాచురల్గా నిజంగా ఉన్నారేమో, అక్కడ కూర్చున్నారేమో అన్న టైప్లో అనిపించింది అసలు మాకైతే. అట్లా కూర్చుంటే అట్లా చూస్తూ ఉండిపోయినామండి. ఆన్నే మాకు తెలియకుండానే మేము 1/2 అవర్ కూర్చున్నాం. అసలు గుడి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు మాత్రం చెప్తున్నా, వీలుంటే తప్పకుండా వచ్చి కురువాపురం చూసి వెళ్ళండి. చాలా బాగుంటుందండి టెంపుల్ మాత్రం. ఇంకా పేరు పెట్టే పని లేదు, అంత బాగుంటుంది టెంపుల్. చూడండి, ఇది ఎంట్రన్స్ అన్నమాట.
ఆయన అవతారం చూడండి అసలు ఎంత బాగుందో, చెప్పడానికి మాటలు కూడా రావండి, అంత బాగుంది. మేము వెళ్ళేసరికి రిటర్న్ వచ్చేసరికి టైం 8 అయిందండి, 8:30 అవుతుంది. ఇది బయట వ్యూ అండి, ఇది ఎంట్రన్స్ వ్యూ, ఇది చీకటి అయిపోయింది, అందుకే మీకు ఎక్కువ చూపించలేదు నేను. చూడండి గుడి మొత్తం ఇట్లా చాలా అంటే చాలా బాగుంటుందండి టెంపుల్ మాత్రం. ఆ టెంపుల్ వైబ్ మొత్తం అట్లా మీరు జస్ట్ స్టార్టింగ్లో మీకు తెలిసిపోతుందండి. చాలా బాగుంటుందండి అసలు, ఆ కలర్ కాంబినేషన్ కానీ, ఆ సెట్టింగ్ కానీ సేమ్ మీకు మొత్తం సెట్టింగ్లా అనిపిస్తుందండి. ఇది టెంపుల్ అంటే ఎవరు నమ్మరు, ఇది ఒక సెట్టింగ్, సినిమా సెట్టింగ్ ఉంటుంది చూడండి, అట్లా ఉంటుందండి. ఆ రోజు నైట్ దర్శనం చేసుకొని మేము నైట్ మళ్ళీ రిటర్న్ అయ్యి మేము ఇక్కడ మంత్రాలయం వెళ్ళినామండి. మంత్రాలయం వెళ్ళి నైట్ అక్కడ స్టే చేసి మార్నింగ్ లేచి దర్శనానికి వెళ్ళినామండి మేమైతే. కానీ రష్ మాత్రం చాలా ఉంది. ఇది హాలిడేస్ అయినందుకో మరేమో కానీ మంత్రాలయంలో రష్ చాలా బాగానే ఉన్నారండి. మేము మార్నింగ్ వెళ్ళేసరికి 9:30 ఆ టైం అయింది. ఎండ మాత్రం చాలా ఉందండి, అసలు ఎండ భయంకరమైన ఎండ. అంటే పక్కన నది ఉన్నందుకో మరేమో కానీ చాలా ఎండ కొట్టిందండి. కానీ అక్కడికి పోయేసరికి ఇది కూడా మొత్తం సినిమా సెట్టింగ్ లానే ఉందండి మొత్తం టెంపుల్. ఇంతకుముందు మేము 4-5 ఇయర్స్ కింద ఒకసారి పోయినాము, అప్పుడు ఇట్లా లేకుండే, అప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉండే కదా, మొత్తం కాలేకుండే. మొత్తం అయిన తర్వాత మేము రీసెంట్గా వెళ్ళినాం కదా, అప్పుడు చూస్తే మొత్తం సినిమా సెట్టింగ్ చూడండి, అసలు సినిమా సెట్టింగ్కి ఏ మాత్రం తగ్గదండి, అంత బాగా సెట్ చేసిండు టెంపుల్ మాత్రం. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. రష్ మాత్రం బాగానే ఉంది. లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకొని పక్కన కూర్చున్నాం కాసేపు. దర్శనం అయిన తర్వాత అందరూ అసలు వాళ్ళ మొక్కులు భలే ఉన్నాయండి, మంచి సాష్టాంగ నమస్కారం పెడుతూ గుడి చుట్టుముట్టు తిరుగుతుండ్రు, ఇట్లా పొర్లు దండాలు పెడుతున్నారు. కొంతమంది ఇంకా ఆడవాళ్ళేమో ఇట్లా వంగి మొక్కి పోతున్నారండి మోకాళ్ళ మీద కూర్చొని. కొంతమంది అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్నారు. అసలు చాలా అంటే అసలు ఆ వైబ్ వేరే ఉందండి టెంపుల్లో మాత్రం. సరే మేము కూడా చూసి మేము కూడా మొక్కుదామని మేము అడుగులో అడుగు వేసుకుంటూ అన్నట్టు మేము అట్లా ప్రదక్షిణ చేసినామండి. ఇంకా మాకు వేరే వంట మా వల్ల కాలేదు, జస్ట్ చూడండి ఇట్లా అడుగులో అడుగు వేసుకుంటూ అన్నట్టు గుడి చుట్టుముట్టు తిరిగినాం మేము. కానీ బాగా అనిపించిందండి నిజంగా, చాలా బాగుంది. దర్శనం అయిన తర్వాత ఇంకా మేము బయటికి వచ్చి ప్రసాదాలు తీసుకున్నామంట. ఇక్కడ ప్రసాదం ఇది ఫేమస్ అనమాట, ఇది బాగుంటుంది ప్రసాదం, ఇది టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇంకా ప్రసాదం తీసుకొని మళ్ళీ రిటర్న్ టు మాబ్నర్ అన్నట్టు ఇంకా రిటర్న్ వెళ్ళామండి. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్.